హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదిగోండి, నేను మా అమ్మగారి ఇంటికి వచ్చాను. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అదేంటనేది తర్వాత చెప్తాను డీటెయిల్స్. ఇదిగోండి, ఎర్లీ మార్నింగ్ వర్షం వస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ ఎంత బాగుందో నాకు నచ్చి తీసానండి నేను. ఇదిగోండి, కాఫీ పెట్టుకున్నాను. మా అమ్మగారు పెట్టింది పోసుకొని తాగుతున్నాను. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి ముందు కాఫీ తాగితే అలవాటు కదా, తాగుతున్నాను. ఆ అట్మాస్ఫియర్కి ఆ కాఫీ పొద్దున్నే తాగుతుంటే చాలా బాగా నచ్చిందండి. వ్యూ చాలా బాగుంది. క్లైమేట్ అంతా చల్లగా వర్షం పడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ టైంలో టీ తాగితే చక్క మంచిగా ఎంజాయ్ చేస్తూ టీ తాగుతున్నాను. అదిగోండి, మా నాన్నగారు బయటికి వెళ్ళి వచ్చారు కొంచెం పని ఉండి పొద్దున్నే. చూడండి, మా బన్నీ మా నాన్న ఎక్కడికి వెళ్ళి వచ్చావు నన్ను తీసుకెళ్ళలేదు ఏంటని మారం చేస్తుంది. తర్వాత టిఫిన్ అండి, బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం అట్ల పిండి. బొంబాయి రవ్వలో పెరిగేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పోసి చక్కగా కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది మా అమ్మగారు వేస్తుంది. నేనే చెప్పాను, ఏం టిఫిన్ కావాలి తెప్పించుకుందామంటే వద్దులే అని ఆ టిఫిన్ ఏమన్నా వేస్తుంది. అట్లు చాలా బాగుంటాయండి. పక్కన ఆవిడ స్నానం చేయడానికి నీళ్లు పెట్టుకుంది వాళ్ళ ఇంట్లో. అట్లా వేస్తుంది, బాగానే ఉంటాయండి. టేస్ట్ బాగుంటుంది. చక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తగిలి చాలా బాగుంటుంది టిఫిన్. ఆ టిఫిన్ మనం అట్లు పిండి ఇంట్లో ఏమి పిండ్లు రుబ్బుళ్ళు ఏమీ లేకపోతే ఇలా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము చాలా లైక్ చేస్తాం వీటిని. కొంచెం మందంగా వస్తాయి కానీ బాగుంటాయి. ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ బీరకాయ చట్నీ అండి, అది బీరకాయ కూర వండితే పైన తొక్కులు ఉంటుంది కదా, దాంతో చేసిన చట్నీ, టమాటా అది కలిపి తింటున్నాం మా అమ్మ నేను బయట కూర్చొని. బయట చాలా బాగుంటుంది, వరండా లాగా ఉంటుంది. బయట ఒక బెడ్రూము, మా అమ్మ వాళ్ళకి ఒక కిచెన్, ఒక చిన్న హాలు. ఇది బయట వరండాని. మ్యాక్సిమం వరండాలోనే ఎక్కువ మేము ఉంటాము. బాగా బయట రోడ్డు పక్కనే చక్కగా కనపడతా ఉంటుంది. చుట్టూ బాగుంటుంది. మ్యాక్సిమం బయటే ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇదిగోండి, మా బన్నీకి టిఫిన్ ఏమి లేదు కదా, అట్టు తినదు ఆవిడ. అందుకని ఆవిడకి ఒక ఎగ్గు ఉడకబెట్టి పెడుతున్నాం, తింటుంది. ఇదిగోండి, ఆకుకూర మా డాబా పైన ఆకుకూరలు ఉన్నాయి. బచ్చల కూర, తోటకూర అవి వచ్చేటప్పుడు నేను తీసుకొచ్చాను. ఆకుకూరలు తెచ్చాను, అది వంటకి కర్రీ కోసం. అవి క్లీన్ చేసి నేనే కట్ చేస్తున్నాను. క్లీన్ చేసుకుని చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చక్కగా ఆకుకూరలు కట్ చేసినాక కడగకూడదండి. కడిగే ముందే, కోసే ముందే కడిగి కట్ చేసుకోవాలి. కట్ చేసినాక కడగకూడదంట. అందుకని నేను ముందే కడిగి శుభ్రంగా కట్ చేస్తున్నాను. అదిగోండి, మా బన్నీ కూడా వ్యూని ఎంజాయ్ చేస్తుంది. చక్క బయట బాగుంటుంది కదా. అందుకోండి, కట్ చేసి కుక్కర్లో వేసి ఆకుకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఇలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆకుకూరలు ఎక్కువ తినాలి. నేను హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్పా కదా, వెళ్తే ఆకుకూరలు బాగా ఫ్రూట్స్ అవి తినమన్నారు. స్టవ్ వెలిగించాను, అయిపోయింది. 3 విజిల్స్ వచ్చినాయండి. మా అమ్మ వాళ్ళు కుక్కర్ మ్యాక్సిమం వాడరండి. నేను వచ్చానని కుక్కర్లో మా అమ్మ మామూలుగానే వండిద్ది, ఎక్కువ వాళ్ళు కుక్కర్లో లైక్ చేయరు. అసలు నిజం చెప్పాలంటే పుల్లల పొయ్యి కూడా పెట్టుకుంటారు. అదిగోండి, తర్వాత చింతపండు, కారంలో చూడండి ఆల్జప్ప అంట చూసారా, అది పెట్టింది మా అమ్మ స్పూన్ లాగా. కారం కూడా ఆమె స్వయంగా మిరపకాయలు కొట్టుకొని దాంట్లో ధనియాలు అన్నీ ప్రిపరేషన్ చేసుకుంటుంది, ఆమె చేసుకుంటుంది. కొనుక్కురాదు కారం. మెంతులు, ధనియాలు వేయించి చక్కగా కలిపిద్ది కారంలో. అదిగోండి, ఉడికిపోయింది. కారం వేసినాక మళ్ళీ 2 విజిల్స్ రానిచ్చాను. అది ఉప్పేసి చక్కగా మెదుపుతున్నాను. మెదిపాక జీలకర్ర, ఎండుమిరపకాయలు,
తాలింపు దినుసులు వేసి ఆయిల్లో వేగనిచ్చి, కరివేపాకు లేదండి ఆకుకూరలో అయినా కరివేపాకు వేయరు, ఉంటే వేసుకోవచ్చు కానీ లేకపోయినా పర్వాలేదు ఆకుకూరకి. అదిగోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా, ఒక చిన్న ఉల్లిపాయ కూడా దీంట్లో ఆల్రెడీ వేసాము, అయినా సరే మళ్ళీ ఒక ఉల్లిపాయ తాలింపులో కూడా వేసుకుంటాము. ఉట్టి ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి. ఉల్లిపాయ కూడా శుభ్రంగా వేగిన తర్వాత అదే తాలింపు వేసేసుకుంటే చాలా అంటే చాలా గుమ్మగుమ్మలాడుతా మంచి స్మెల్ వచ్చి బాగుంటుందండి. ఉల్లిపాయ వేసుకుంటే కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. నేను వెల్లుల్లిపాయలు మర్చిపోయాను ఈరోజు, వేసుకోవచ్చు ఉంటే మ్యాక్సిమం, నేను మర్చిపోయాను. బాగా వేగాలండి, వేగకుండా తాలింపు వేస్తే బాగుండదు. తాలింపు చక్కగా వేగిన తర్వాత మాడకూడదు కానీ వేగాలి. ఆ కుక్కర్కి ఒకవైపు పట్టుకునేది లేదండి, అయినా పని చేస్తుందని అదే వాడుకునేది మా అమ్మ. అంటే ఎక్కువ వాడదు కదా, ఎప్పుడన్నా వచ్చినప్పుడు. అదండి గుమ్మగుమ్మలాడే ఆకుకూర రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెడుతున్నాను, అన్నం కూడా ఉడకాలి. ఈలోపు నేను స్నానం చేసేచ్చలో మా అమ్మ అన్నం వండిందండి. అది వడియాలు ఎంచుతుంది నంచుకోవడానికి, మినపొడియాలు. మినపొడియాలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే వేగవు, మాడిపోతాయి. చక్కగా సిమ్లో పెట్టుకొని ఆయిల్ కాగినాక ఉరికినే కొంచెం ట్రై చేసింది, చూసింది ముందు, అవి ఆగలేదు అనిపించింది ఆమెకి, అందుకే మళ్ళీ వేసేసింది. అదిగోండి వడియాలు ఏం చేసింది. అందరం బయట కూర్చున్నామండి, చెప్పాను కదా బయట బాగుంటుంది అట్మాస్ఫియర్ అని. బయట కూర్చొని చక్కగా తింటా ఉంటే మా అమ్మకి చెయ్యి కోసుకుందంటండి పాపం మొన్న, అందుకని అది పెట్టగానే మంట పుట్టింది. సరే కలిపిస్తా ఉంటే వద్దు, ఇలా తింటే ఉప్పు కారం వెళ్ళి దెబ్బ తొందరగా తగ్గిపోద్ది, ఏం పర్వాలేదులే, ఫస్ట్ నొప్పి పుట్టిద్ది, మంట పుట్టిన తర్వాత నొప్పి పుట్టదు అని అన్నారు. వెనకటోళ్ళు అంతే కదండి, అలాగే చేస్తారుగా, అలాగే తినింది. అదిగోండి మా బన్నీ, వడియాలంటే మా బన్నీకి ఇష్టమే, కానీ దాన్ని వీడియో తీస్తున్నామని పోజు కొట్టింది తినకుండా. అదిగోండి మా మేనల్లుడు తింటున్నాడు. కూర ఎలా ఉందిరా అని నేనే అడిగాను. పైకి ఎత్తరాత అలా సిగ్గుపడబాకరా అన్నాను. వాడు కొంచెం మొహమాట పడతా ఉంటాడు. బాగుందని ఇప్పుడు చెప్తున్నాడు, ఇందాక అడిగితే వాడు ఇప్పుడు చెప్తున్నాడు. అదిగోండి నేను కూడా తింటున్నాను. అందరం కలిసి కూర్చొని చక్కగా తింటే అంత బాగుంటుంది. పుట్టింట్లో పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాం, మనస్ఫూర్తిగా తింటాం, హ్యాపీగా తింటాం. ఎందుకనో మరి మన ఇంట్లో పంచపక్ష పరమాన్నాలు తిన్నా మన పుట్టింటికి వెళ్తే ఆ సంతోషమే వేరు, హ్యాపీనెస్సే వేరు. మనం పచ్చడి వేసుకుని తిన్నా చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. అదిగోండి మా నాన్నగారు కూడా వచ్చారు అంతకి, మా నాన్నకు కూడా పెట్టింది అన్నం. మా నాన్న కూడా కలుపుకొని తింటున్నాడు. వడియాలు పెడుతున్నాను నేనే, వద్దులేమ్మా నాకు వద్దులే అంటున్నాడు. మా నాన్న ఈ వడియాలు తినడంట, మినపొడియాలు మామూలుగా అయితే తింటాడంట. అయినా సరే తిను, బాగానే ఉంటాయి నాన్న, కొంచెమేగా తినన్నాను. చాలా బాగుందండి కూర మాత్రం. మన ఇంట్లో మన గార్డెన్లో కాసినాయి కదండి, ఏ మందులు